సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సెల్ ఫోన్కి ఎక్కడ లేని ప్రాధాన్యత. అంటే 15-20 ఏళ్ల క్రితం ఈ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనుషులు బ్రతికారు, బాగా బ్రతికారు. వచ్చాక ఒక్కసారిగా అన్ని తారుమారైపోయి చకచకా జరిగిపోతున్నాయి. వాట్ యు థింక్? ఐ ఫీల్ సెల్ ఫోన్ అంటే మనుషుల మీద దానికి ఉన్న ఎఫెక్ట్ మనం ఇంకా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చూస్తున్నాం నా ఫీలింగ్. ఇప్పుడు కూడా నేను చెప్పేది అంటే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ టైము సెల్ ఫోన్ అనేది మనకి మ్యాక్సిమం ఒక వైర్ లేకుండా మాడచ్చు అంట అని ఒకలాగా వచ్చింది. ఫస్ట్ ఊరికి దానికి వైర్ అవసరం లేదండి. ల్యాండ్ లైన్కి వైర్ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది, వైర్ మ్యాక్సిమం ఎంత పొడుగో ఏదో. వైర్ లేకుండా మాట్లాడచ్చు ఒకటి, దాని తర్వాత బయట కూడా ఎక్కడైనా వెళ్ళి మాట్లాడచ్చు. అలా మెల్లమెల్లగా పోయి తర్వాత ఫోన్లో ఐడియా వచ్చేస్తుంది, ఎవరు చేసాడో వాడి పేరు వచ్చేస్తుంది. స్లోలీ ఒక్కొక్కటి వచ్చి ఇప్పుడు ఏమైందంటే సెల్ ఫోన్ అనేది నాకు ఆల్మోస్ట్ ప్రతి మనిషికి వాడు ఒక ఆల్టర్ పర్సనాలిటీ దాంట్లో ఉంటాం. ప్రాణం కన్నా పదిలంగా దాచుకునేది సెల్ ఫోన్. యాక్చువల్గా మీరంటే మీ పార్ట్ ఆఫ్ ద బాడీ, మీకు కాలు చెయ్యి మొహం ఉన్నట్టే మీ చేతిలో సెల్ ఫోన్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే అంత ఇది వచ్చేసింది దానికి, లేకపోతే ఏదో లేనట్టే ఫీల్. అదే ఇంకోటి ఏంటి, దాంట్లో అందరికీ సీక్రెట్లు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆయన 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, 5 ఎన్నో సంవత్సరాల నుంచి. అసలు నేను ఎప్పుడు తనతో మాట్లాడాను, ఆడు నాతో మాట్లాడు, అసలు అతను ఏంటో తెలియదు, సైలెంట్గా ఉంటాడు. నేను ఒకరోజు నా ఫోన్లో బ్యాటరీ అయిపోయి ఆడు ఫోన్ తీసుకున్నాను, ఏదో కొన్ని ఫోన్లు చేయాల్సి వచ్చి లవ్కి నేను కొన్ని మెసేజ్లు చూసాను. మెసేజ్లు కనిపించినాయి, ఆడు చేసేయమాట. నేను చూసిన 2 నిమిషాల్లో ఆడికి పెళ్ళి అయింది, ఆడు ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిపోయింది నాకు 3-4 మెసేజ్లో. అంటే సెల్ ఫోన్ వలన. సెల్ ఫోన్ లేకపోతే నాకు లైఫ్ ఇంపాసిబుల్. అది నాకు సంబంధించిన విషయం కదా, అది వేరే విషయం. అప్పుడు ఏంటి, ఈ సెల్ ఫోన్ మీ మొత్తం జీవిత రికార్డు ఒకటి ప్యారల్గా మెయింటైన్ చేస్తుంది. ఆ రికార్డు ఎవరికి తెలియదు, మీ క్లోజెస్ట్ పర్సన్ కూడా తెలియదు ఆ రికార్డ్. అందుకనే మీరు పాస్వర్డ్ ఎందుకు పెడుతున్నారు? పాస్వర్డ్ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మీరు ఫోన్ బయట ఇక్కడ పెట్టరు, మీ దగ్గర ఉంచుకుంటారు. ఆఫీస్ వర్క్ ప్లేస్లో ఎక్కడ ఇంట్లో పెడతారు, ఇంట్లో ఎక్కడ అక్కడ బెడ్రూమ్లో కొంతసేపు, చూడకూడదు హాల్లో కొంతసేపు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తప్పించుకోవడానికి పాస్వర్డ్ ఎక్కువ అవసరం నాకు తెలిసి. ఆఫీస్లో వాళ్ళు ఎందుకు తీసుకుంటారో చూసి గబుక్కుని ఏం చేయాలి, అది చాలా రేర్ కేసు అవుతుంది. బిగ్గెస్ట్ వరీ ఎవరికైనా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతాయి నా సీక్రెట్లు అని. పాస్వర్డ్ అనేది మెయిన్గా ఇంట్లో నుంచి తప్పించుకోవడమే. ఇంకోటి ఏంటి, దాంట్లో ఉన్న వేరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అమ్మాయి, ఒక యాక్ట్రెస్ నాతో మాట్లాడతా ఇండస్ట్రీలో తనకు తెలిసిన ఒక చాలా పేరు చాలా ప్రతిష్ట ఒక ప్రొడ్యూసర్ గురించి నాతో చెప్పింది. నేను కలవటానికి వెళ్ళాను, నాకు రోల్ ఇస్తా అన్నారు, కానీ నాకు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పాను. నేను నమ్మలేకపోయాను, ఎందుకంటే తను నాకు పరిచయం ఉంది, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్. నిజం అన్న అంటే తనకు ఫోన్ చేసి, ఇప్పుడు నాకు ప్రూవ్ చేయడానికి ఫోన్ చేసి, ఆ ఫోన్లో తన వాయిస్ నాకు తెలుసు, కానీ పేరు కూడా చెప్పింది. నేను మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలా అన్నీ మాట్లాడి మీరు ఇలాగా కానీ కాంప్రమైజ్ అవ్వాలని చెప్పారు కదండి, ఏంటి కాంప్రమైజ్ నాకు అర్థం కాలేదండి. అంటే మీకు తెలిసిందే కదండి, అందరికీ తెలుసు కదా కానీ నాకు తెలియదు ఎట్లా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదన్నా మీరు డబ్బులు తక్కువ ఇస్తారా రెమ్యూనరేషన్? డబ్బులు బాగానే ఇస్తాను అదే. మరి ఇంకేంటి కాంప్రమైజ్? నా రోల్ తక్కువ అండి సినిమాలో. అంటే రోల్ అంటే హీరోయిన్ రోల్ కదమ్మా, హీరోయిన్ రోల్ తక్కువ ఎలా ఉంటుంది అంటే మరి ఇంకేంటండి, మీకు తెలుసు కదా, అర్థం చేసుకోవాలి, ఇంకా ఎంత విడమర్చి చెప్తాను అని. ఇదంతా స్పీకర్ ఫోన్లో వింటున్నాను నేను, ఈ కాన్వర్సేషన్ అంతా. ఓకే అంటే నేను మీతో పడుకోవాలండి, అదా మీరు అనేది అని డైరెక్ట్గా అంటే అవును అంటే. అప్పుడు ఆయన చేసే సినిమాలో హీరో డైరెక్టర్ పేరు చెప్పి, వాళ్ళు కదా డిసైడ్ చేసేది, మీరు అలా చేస్తారని వాళ్ళేంటి చేసి వాళ్ళందరినీ తీసేస్తాను సినిమాలోంచి, వాళ్ళేంటి అట్లా టక్కని మాడారు. సరే అని నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి తను ఫోన్ కట్ చేసింది. కానీ ఇది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే, కట్ చేసిన తర్వాత చెప్పిందాను, ఇదంతా రికార్డ్ చేశాను ఇప్పుడు మా కాన్వర్సేషన్ అని చెప్పింది. ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో డైరెక్ట్గా పెడితే దాని లీగల్ ఆస్పెక్ట్ ఏంటి అదేంటి అన్ని పక్కన పెట్టి, ఈయన వాయిస్ బయటకు వచ్చి ఆ హీరో డైరెక్టర్ పేరు వచ్చేసి అక్కడ ఆయనకు ఫ్యామిలీలో, ఇండస్ట్రీలోని, ఇక్కడ మీడియాలో మొత్తం అంతా ఇదంతా కేవలం ఒక సెల్ ఫోన్ ఎందుకు వాడతారంటే, సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మీరు నేను తప్ప ఇంక వేరే ప్రపంచంలో లేదన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. కానీ యాక్చువల్లీ ఎవరి ప్రపంచం ఎవరైనా ఉండొచ్చు, కానీ సెల్ ఫోన్లో అందరి ప్రపంచాలు ఉంటాయి. దాని లోపల
ఒక ఏమంటుందండి పురాణాల్లో ఏదో ఉండేది, ఒక గర్భంలో దాచుకుని అన్నట్టు సెల్ ఫోన్లో ఎవ్రీబడి ఇప్పుడు మీకు వాళ్ళ క్రిమినల్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫోన్ అనగానే ఇప్పటికి కూడా అది ఒక బూతు మాటగా లేకపోతే చెవులు మూసేసుకునే పదంగా పరిగణిస్తారు. ఫోన్ చూడడం అంటే వాళ్ళని క్యారెక్టర్లెస్ పీపుల్గా వర్ణిస్తారన్న మాట వాస్తవం. కల్చరలీ మనకి సోషల్గా ఇప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎవరు చేస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు ముగ్గురు ఉంటారు, ఇక ముగ్గురు టైప్స్. ఒకళ్ళు ఫోన్ చూసి ఆనందిస్తారు, రెండో టైప్ వాళ్ళు చూసి నచ్చలేదు వాళ్ళకి, అందుకని వాళ్ళు చూడరు. థర్డ్ టైప్ వాళ్ళు చూడలేదు ఎప్పుడు. సో ఎప్పుడు చూడడం వల్ల మనం పరిగణలోకి తీయండి ఈ టాపిక్లో దే డోంట్ మ్యాటర్. అంటే వాళ్ళు చూడకుండా ఎలా డిసైడ్ చేస్తారు? అది పాయింట్. చూసి నచ్చకుండా లేకపోతే దాని వలన ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది, దీని వలన ఎంతమంది జనం పాడైపోతారు అనే ఒక తీరు మనం తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఫియర్స్ అన్నింటినీ మనం వీ హ్యావ్ టు డిస్కస్. ఖచ్చితంగా. ఓకే, లెట్ us టేక్ హైపోథెటికల్ సిచ్యువేషన్. వాళ్ళ ఫియర్స్ని అడ్రస్ చేస్తూ ఒక పొర్నోగ్రఫీ చూడడం వల్ల ఒక విధమైన క్రిమినల్ ఇన్స్టింక్ట్ కూడా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్, అంటే అంతమంది అమ్మాయిలకు యాక్సెస్ లేక క్రైమ్స్, రేప్స్ పెరుగుతాయి, చైల్డ్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇన్ఫాక్ట్ అటార్నీ జనరల్ కోర్టుకి ఇచ్చిన నివేదికలో కూడా దే సే క్లియర్లీ ఇట్స్ అబౌట్ చైల్డ్ పొర్నోగ్రఫీ, పిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఐ థింక్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్వీడన్లో 35 years బ్యాక్ దే డిడ్ ఎ స్టడీ, ఫస్ట్ టైం సెక్షువల్ లిబరలైజేషన్ చేస్తే టోటల్గా అసలు వదిలేస్తే ఏమవుతుందని చేసినప్పుడు సెక్స్ క్రైమ్స్ కంప్లీట్గా పడిపోయినాయి. దట్స్ ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్. ఓపెన్ రిపోర్ట్ సర్క్యులేట్ అక్రాస్ ద వరల్డ్. సో కెన్ యు డెల్వ్ డీపర్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ యు మీన్? కమింగ్ టు దట్. అప్పుడు అది ఎందుకు అవుతుందంటే, సో ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ కంట్రీస్ అన్నింటిలో సెక్షువల్ లిబరేషన్ ఎక్కడైతే ఉందో సెక్స్ క్రైమ్స్ అని లీస్ట్ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సెక్స్ అనేది ఒక న్యాచురల్ డ్రివెన్ ఇన్స్టింక్ట్. అది ఆ ఇన్స్టింక్ట్ వచ్చినప్పుడు ఎనీ ఇన్స్టింక్ట్కి మీకున్న రేషనల్ ఇప్పుడు సొసైటీ ఏం చేస్తుంది, నాకు ఇది చేయాలని ఉంది, అది చేయొద్దు, చేస్తే నేను ఎలా శిక్షిస్తాం, ఎందుకంటే చేస్తే సొసైటీకి ఎలా నష్టం వస్తుంది. ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేయటం అనేది సోషల్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం. అది దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది, కానీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ కంట్రోల్ చేసుకుంటారు కాబట్టి క్రైమ్ అనేది జరుగుతుంది. నాకు డబ్బు కావాలి, నా దగ్గర లేదు, అప్పుడు నేను డబ్బు ఉన్నాను కొట్టేసి ఆ డబ్బు తీసుకుంటాను. నాకు అమ్మాయి అంటే ఇష్టం వచ్చింది, అమ్మాయి నాకంటే ఇష్టం లేదు, అప్పుడు అమ్మాయి నేను బలత్కారం చేస్తాను. దిస్ ఇస్ హౌ క్రైమ్స్ హ్యాపెన్. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు ఇన్స్టింక్ట్ వచ్చిందో ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి పాన్ అనేది తీసుకెళ్ళి దాన్ని అక్కడే కర్బ్ చేసేస్తుంది. ఆ కర్బ్ చేసే అవకాశం లేనప్పుడు నేను అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఈ అమ్మాయి కనిపించిందా, అది చేసిందా, ఇదా అని నాకు ఆ ఇన్స్టింక్ట్ ఇంకా లోపల ఉంది కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్. సో దానికి ఒక అవుట్లెట్ ఇవ్వడానికి పార్న్ అనేది ఒక సెక్షువల్ లిబరలైజేషన్ అనేది తోడ్పడుతుంది, విచ్ ఇస్ వాట్ ఇస్ సైంటిఫికలీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఆల్మోస్ట్ ఎలా చెప్పుందంటే ఇప్పుడు చేతులకు అందరికి గన్లు ఇచ్చేసి రోజు అందరికి ఐసిస్ వీడియోలు చూపించేస్తే అసలు గన్ క్రైమ్స్ కానీ చంపడాలు కూడా తగ్గిపోతాయి అంటారు. అయితే అక్కడ 2 ఎలిమెంట్స్. అక్కడ ఇప్పుడు మీకు వైలెన్స్ అనేది పవర్కి సంబంధించింది. బికాజ్ యూ వాంట్ సంథింగ్, మీకు ల్యాండ్ కావాలో, లేకపోతే మీరు ఒక కమ్యూనిటీని రూల్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒకటి సంపాదిద్దాం అనుకున్నారు. సెక్స్ అనేది ఇన్స్టింక్టివ్, ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ ఈటింగ్ ఎ చాక్లెట్. సో ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్టర్నల్ థింగ్ అంటారు. వైలెన్స్ యాజ్ అన్ ఎజెండా, మీకు దానితోటి మీకు ఏదైనా సంపాదించాలి, సాధించుకోవాలని అనుకుంటున్నారు. సెక్స్తో ఏం సాధించుకోరు. అది ఉన్న ఎమోషన్లో 1-2 నిమిషాలు మీకు ఒక ప్రెజర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. భోజనం చేసి మంచి టేస్టీగా ఉంది, ఆకలి తిరగని మర్చిపోతారు, మళ్ళీ ఆకలి వేసేవారు. సో దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. వైలెన్స్కి ఎండ్ ఉంటుంది. బికాస్ దేర్ ఇస్ అన్ ఎండ్, దేర్ ఇస్ అ వెరీ క్లియర్ కట్ ఆబ్జెక్టివ్ ఫర్ వై యూ వాంట్ టు యూజ్ వైలెన్స్. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్. రాము గారు, మీడియా అంటే మీకు లవ్వా హేటా రెండూ? నాకు మీడియా అంటే లవ్, మీడియాకి నేనంటే హేట్. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక ప్రేయసి వెంట పడుతూ రాను అంటూనే చిన్నది అని కరెక్ట్ కాదు. ప్రేమ అనేది వర్డ్ కరెక్ట్ కాదు. మీడియా ఏమో నన్ను కొట్టడానికి వస్తుంది, నేనేమో మీడియాని నిమ్మటానికి వస్తా, అంతే. అది. బట్ సీరియస్లీ ఐ మీన్ యాక్చువల్లీ చూస్తే దేర్ ఇస్ అ ఫ్యాసినేటింగ్ అసోసియేషన్ మీది మీడియా తోటి, బీట్ ద న్యూ మీడియా, ట్రెడిషనల్ మీడియా లైక్ టీవీ, న్యూస్ పేపర్స్. ఎక్కడో మీరు మీ సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ద మోస్ట్ మీడియా ఫ్రెండ్లీ, మీడియా సావీ ఆర్ media hot celebrity in India. How come? See, to point, first of all, you have to define what is media. You know, media anedi, it is actually giving a voice to individual or a group of individuals or a certain organization. It is trying to get your message across, whether it's your thought or what you want to convey or anything, it is getting it across. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక లౌడ్ స్పీకర్లోంచి నేను చెప్తున్నా, సపోజ్ స్పీకర్లోంచి లౌడ్ స్పీకర్లోంచి నాకు చెప్పాల్సిన చెప్తున్నాను. సో లౌడ్ స్పీకర్ యాజ్ ఇట్ ఈస్గా కన్వే చేస్తుంది.
కానీ ఇక్కడ మీడియా లౌడ్ స్పీకర్ కాదు, ఎందుకంటే మీడియా ఆల్సో హ్యాస్ ఎ థాట్ ఆఫ్ ఇట్స్ ఓన్, మీడియా ఆల్సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్, మీడియా హ్యాస్ ఎ సర్టన్ అనాలిసిస్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో మీరు చెప్పిన మాటల్ని లౌడ్ స్పీకర్ రీఇంటర్ప్రిట్ చేసి దాని సొంత తెలుగు యూజ్ చేసి దాని సొంత ఇంటర్ప్రిటేషన్ యూజ్ చేసి దాంట్లోని అర్థాలు బయటికి తీసి లేకపోతే లేని అర్థాలని కూడా ఆపాదించి చేయటం అనేది మీడియా పని ట్రెడిషనల్గా. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ట్వీట్ పెట్టిన అనుకోండి, ఆర్ట్ ఇప్పుడు ఏమన్నాడో తెలుసా వర్మ ఇలా అంటే ఇప్పుడు ఏమన్నాడో తెలుసా, చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉండదు. ఇంకోటి ఏంటి, నేనేదో మామూలు వాయిస్లో పెడితే అది ట్యాంగ్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తుంది అది ఆ ట్వీట్. అది ఇంటర్ప్రిటేషన్ అది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డ్రామా. అండ్ మేము సినిమా తీసినట్టే మీడియా ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యాక్చువల్లీ మీడియా ఈజ్ అ ఫార్ బెటర్ ఫిల్మ్ మేకర్ దెన్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఇన్ ద కంట్రీ. ఎందుకు వాళ్ళు మేమేమో 6 నెలలు సంవత్సరం కూర్చొని తల్ల బదులు కొట్టిన స్క్రిప్ట్ చేసి 2 గంటలు థియేటర్లో కూర్చోబెట్టని చచ్చిపోతాం సిన్స్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళు 5 మినిట్స్లో 2 మినిట్స్లో ఆలోచించి టక హాట్గా దోశలు వేసినట్టు మీరు వార్తల్లో వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా క్రియేటివ్ లెవెల్ అనేది మాకు మించి 100 రెట్లు ఉండదు దానికి. సో అక్కడ ఆబ్వియస్లీ అక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మీడియాకి బిగ్గెస్ట్ శత్రువు నా దృష్టిలో రిమోట్ కంట్రోల్. అక్కడ ప్రేక్షకుడు అనేవాడు లేకపోతే ఇంట్లో కూర్చున్నారు, ఒక రిమోట్ కంట్రోల్ చేతిలో పడిని కూర్చుంటాడు. ఒక్క సెకండ్ ల్యాగ్ వచ్చిందంటే టపక్కని వేరే ఛానల్లోకి వెళ్ళిపోతాడు. అందుకని కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ మీరు మెయింటైన్ చేయాలంటే గొంతు పెట్టుకోవాలి. అవును చూడు 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 అనడానికి మీరు డ్రామా క్రియేట్ చేయాలి. ఆ డ్రామా మ్యూజిక్ అవ్వచ్చు, హెడ్లైన్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ ఒక అవుట్ బస్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. మళ్ళీ విరుచుకుపడ్డారు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్పై అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏదో చేసాడంటే అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, రిమోట్ వెళ్ళిపోయింది వేరే ఛానల్కి. అప్పుడు మీరు ఎంత అగ్రెసివ్గా మీరు చేసినప్పుడు అప్పుడు అంత హోల్డ్ ఉంటుంది ఛానల్ మీద. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మీడియా స్టార్ట్ చేస్తారు. ఇది వాళ్ళే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 26/11 వెళ్ళినప్పుడు మీడియా బికేమ్ బిగ్ అవుట్ క్రై. నేను తాజ్కి వెళ్ళాను. అప్పుడు నాకు బర్ఖాదత్తో నేను నా కారణాన్ని నేను ఇచ్చాను ఎందుకు వెళ్ళాను ఏంటి అది అని. కానీ మీరు చూసినప్పుడు అలాగ ఏదో ఒక అదో రకంగా చూస్తున్నారు హోటల్ని అని అడిగింది బర్ఖాదత్. నేను అదో రకం మీరు నా మీద రెడ్ సర్కిల్ పెట్టి నా హై స్పీడ్ షార్ట్ కట్ చేస్తే ఎవడైనా టెర్రరిస్ట్లే ఉంటాడు. అది మీ వాళ్ళు చేసిన పని, నేను కాదు చేసింది అది. ఇప్పుడు గబుక్క మీరు మోస్ట్ పయస్ మ్యాన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద రెడ్ సర్కిల్ వేసి హై స్పీడ్ ఇలా తల తిరిగితే ఆటోమేటిక్గా ఆయన ఏదో పాకిస్తాన్కి వెళ్ళి విలన్ అయిపోయాడు అనుకుంటాం. సో ద పాయింట్ ఈజ్ చెప్పిన దానికి డ్రామటైజ్ చేసిన దానికి ఈ రెండింటి మధ్యలోంచి వెళ్తున్నారు. సో అప్పుడు చాలామంది నా మీదే ఎందుకు నేనే ఎందుకు అని అడిగిన క్వశ్చన్కి ఒక పాయింట్ ఏంటంటే నాలాగా స్ట్రాంగ్గా ఐ మీన్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అనేది చెప్పడం అనేది చాలామంది చేయరు. మీలాగా అంటే ఇప్పుడు నేను గబుక్కున అంటాను పుష్కరాలులో ఎంతోమంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో, సరిగ్గా అరేంజ్మెంట్స్ చేయలేదు అది ఇది అని అంటే నేను అన్నప్పుడు దేవుడు తన్ని చూడటానికి వచ్చిన భక్తుల్ని దేవుడే కాపాడకపోతే ఎవరో గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఏం కాపాడతారు లాంటి ట్వీట్ ఏదో పెట్టాను. కానీ మామూలుగా అందరూ ఏం చేస్తారు, ఎక్కువ మంది పెట్టేది దేవుడిని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిడతారు, లేకపోతే అక్కడ ఆఫీసర్ని తిడతారు, లేకపోతే ఇవన్నీ చేసి ఇలాంటి అంటే పొలిటికల్లీ రైట్ అండ్ దేవుడిని మాత్రం పక్కన పెట్టేస్తారు. సో ఆబ్వియస్లీ అందరు చెప్పిన దానికి నేను డిఫరెంట్గానా లేకపోతే వాళ్ళు అనుకోనిది నేను ఒక దాన్ని అటెన్షన్ డ్రా చేశాను కాబట్టి అది ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దాన్ని అప్పుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కాంట్రవర్సీ మీరు చేస్తున్నాను, నేను చేయట్లా. నాకు అనిపించింది నేను చెప్పాను నా వాక్ స్వాతంత్రంతో. ఏ సిచ్యువేషన్కి అయితే మనం ముందే ప్రిపేర్డ్ అయిపోతామో దాని రిపర్కషన్స్కి మనం భయపడం. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాలు వాళ్ళ తూటాలు కూడా వచ్చి ఏమన్నా జరగచ్చు అని సిచ్యువేషన్కి ప్రిపేర్ అయిపోతే యూఆర్ ఫియర్లెస్. కానీ కుక్క వచ్చి కరుస్తుందని మన మామూలు ఆలోచన పరిధిలో ఉండదు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక హీరో కూడా భయపడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటారా? డెఫినెట్లీ ఫ్రమ్ యువర్ థీసిస్. అదే అంటున్నాయి. ఇప్పుడు అన్నోన్ ఎలిమెంట్ ఇప్పుడు మనకి ఒక ఇంట్లోకి వచ్చాం అనుకోండి, సపోజ్ మీ ఇంట్లో అంటే ఊరు వెళ్ళి తర్వాత వచ్చి తాళం తీసి లోపలికి వచ్చి మళ్ళీ తలుపేసి గడి వేసుకున్నారు. గడి వేసుకుని ఆడ కూర్చుని ఉంటే ఒక లోపల రూమ్లోంచి చప్పుడు వచ్చింది. 100% ఇంట్లో ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారని తెలిసినప్పుడు మీ ఇంట్లో నుంచే ఆ రూమ్లోంచి చప్పుడు వస్తే అక్కడి నుంచి లెగిసి ఆ రూమ్ నడిచే వరకు మ్యాక్సిమం భయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీ మైండ్ మిమ్మల్ని టేక్ ఓవర్ చేస్తుంది ఇమాజినేషన్లో. మీరు వెళ్ళే తలుపు తీసారనుకోండి, అక్కడ వ్యక్తి ఉండొచ్చు, దైవం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, అది మీకు అప్పుడు రెస్పాండ్ అవుతుంది దానికి.
అరవటం లేకపోతే పారిపోవడం అటాక్ చేయడం డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎప్పటి వరకు మీరు అది ఏంటి దాని అది ఒకవేళ తారసపడితే మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మ్యాక్సిమం భయం వేస్తుంది. ఎందుకంటే మైండ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. భయం ఏం చేస్తుంది, మిమ్మల్ని డేంజర్ నుంచి పారిపోయేలా చేస్తుంది, డేంజర్ నుంచి తప్పించుకోలేలా చేస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ అది. ఇట్ ఈస్ అ డిఫెన్స్ మెకానిజం మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యూనో అప్పుడు అది కానీ ఇన్ఎవిటబుల్గా అయ్యేది జరుగుతుంది, ఏమి చేయలేము దానికి అన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు భయం పోతుంది. ఫియర్ యాక్చువల్లీ దెన్ అన్నోన్ పరిస్థితులకి మాత్రమే ఉంటుంది. ఆ సిచ్యువేషన్లోనే భయం అనేది ఉంటుంది. నోన్ పరిస్థితుల్లో ఉండేది భయం కాదు. అవును, అంటే అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు భయం కూడా ఒక ఎమోషన్. ఫైనల్గా ఎమోషన్కి ఎప్పుడు ఒక హై ఉంటుంది. ఆ హై తర్వాత మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. అది నేను చాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్షన్ లీడర్స్ ఉన్నారు, నేను రక్త చరిత్ర టైంలో చాలామందిని కలిసాను. ఎప్పుడు ఎవరో మిమ్మల్ని చంపటానికి వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు అనే ఒక ఇది ఉన్నప్పుడు మీరు కంటిన్యూస్గా భయం ఉండదా మీకు అని అడిగాను ఒక ఫ్యాక్షన్ లీడర్ని. అంటే తను ఏమన్నానంటే అలవాటు అయిపోతుంది నన్ను. భయం ఎలా అలవాటు అవుతుందండి అసలు నాకు అర్థం లేదు. అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది, లేకపోతే గబుక్కున ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలా చూసినప్పుడు నేను అదేంటి మనవంగా చూస్తున్నాడు అని ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ మర్చిపోతుంది. దాని తర్వాత ఇంకొక మూడ్ లేదో అనిపిస్తుంది. సో అందుకని ఎమోషన్ అనేది మీకు కంటిన్యూస్గా ఉండదు ఎప్పుడు. అది ఇంకొకళ్ళు ఏంటంటే నన్ను ఎవరు అంటే ఒక వాళ్ళు ఇంపాసిబుల్ నన్ను టచ్ చేయటం అని అనుకుని ఒక డెల్యూజన్లోకి వెళ్తారు. ఇట్ మైట్ వర్క్ ఆల్సో ఫర్ సమ్ టైమ్ యూనో. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్కి ఎక్కువ హై రిస్క్ ఉంటుంది. అంటే మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద కూడా ఎప్పుడైనా అవ్వచ్చు యాక్సిడెంట్. ప్లేన్లో వెళ్తే ప్లేన్ మాయమైపోవచ్చు, క్రాష్ అవ్వచ్చు. సో డెత్ హర్ట్ అనేది కంటిన్యూస్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఛాన్సెస్ ఆఫ్ ఇట్ ఆర్ దేర్ 100%. అందుకని మీరు కంటిన్యూస్గా ఇప్పుడేమవుతుంది అప్పుడేమవుతుంది అనే భయపడే మూడ్లో ఉంటే దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దట్, ఆ ఫియర్ దానికి. అప్పుడు ఇన్ఎవిటబుల్ జరుగుతుంది, మనం ఏం చేయలేం అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇట్ విల్ కీప్ ఆన్ కమింగ్ డౌన్. సో అప్పుడు నేను ఒక చీకట్లో నడుస్తున్నాను. ఆ చీకట్లో నడిచి వెళ్తున్నప్పుడు ఒక వెనకాల నుంచి అడుగులు చెప్పడం విషయం. వెనక్కి తిరిగి చూసిన దానికి ఉన్న ఒక టెన్షను లేదు, వెనక్కి తిరిగి నేను చూడను అనుకోండి. వెనక్కి తిరిగి చూసారు ఐదర్ ఏదైనా ఉందే లేదు ఏదో అట్లీస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా మీరు అలాగే నడుస్తున్నారు అనుకోండి, ఇంకా భయం అనేది ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ టు ద అప్పర్ లిమిట్. ఎందుకంటే దట్ ఈస్ వెన్, ఎందుకంటే మీ మైండ్ మీరు ఒక డేంజర్లో ఉన్నారు అని సిగ్నల్ వచ్చేసింది దానికి. వచ్చి మీలో భయం ఎంత పెంచితే మీరు అంత ఫాస్ట్గా సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. వెనక్కి తిరిగి చూస్తే కన్ఫ్రంటింగ్, ఎవరు లేరు, పక్కన ఉన్నారు, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది, ఎవరు లేనప్పుడు ఆ సౌండ్ ఎలా వచ్చిందని ఒక థింకింగ్ మోడ్లో మీకు ఒక డైవర్షన్ ఇస్తున్నారు మైండ్కి. సో దిస్ ఈజ్ వేర్ యూ కెన్ కంట్రోల్ ద పాయింట్ ఆఫ్ ఫియర్. అది నేను చాలా సైకలాజికల్గా స్టడీ చేసి, అంటే ఉదాహరణకి నేను 2 ఎగ్జాంపుల్స్ చేస్తాను. భూత్ సినిమా నేను తీస్తున్నప్పుడు నేను ఒక షాట్ ఉంది దాంట్లో, వైడ్ యాంగిల్ లెన్స్, మొత్తం ఫ్లాట్ అంతా కనిపిస్తుంది. ఊర్మిళ నిద్ర లేచి మంచం మేంచి లేచి మంచిలు దాటడానికి అలా వచ్చింది, మెట్లు దిగింది, ట్యూబ్లే ఫ్లాట్ అది. మెట్లు దిగి అలా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి మంచినీళ్ళు తాగి మళ్ళీ నడిచి. ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వెనకాల నుంచి వెళ్తూ ఉంటే కెమెరా తను ఫాలో అవుతా ఫ్రేమ్లోంచి కడుక్కున్న ఏమైనా వస్తుందా అని ప్రిపేర్ అవుతున్నారు. వైడ్ యాంగిల్లో మొత్తం ఫ్లాట్ చూపించేసరికి ఫ్లాట్లో ఏమైనా ఉన్నారా అన్నీ చూస్తున్నారు, ఎవరు లేరు ఫ్లాట్లో. తను వెళ్ళి వచ్చింది. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఎవరైనా వస్తారా, రాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ మెట్లు ఎక్కింది. ఇప్పుడు కట్ చేసి మెట్లు పైన పెట్టాను కెమెరా. సో ఇప్పుడు ఏంటి, ఆడియన్స్ ఆల్రెడీ ఫ్లాట్లో ఎవరు లేదని చూశారు, ఊర్మిళ మెట్లు ఎక్కి కెమెరా వైపు వస్తుంది. ఆడియన్స్ వెనకాల చూడగలుగుతారు, వెనకాల ఎవరు లేరు. ఊర్మిళ ముందుకు చూస్తుంది కాబట్టి ముందు కూడా ఎవరు లేరు అనేది ఫిక్స్ అయ్యాం. ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చి ఇలా కెమెరాని పాస్ చేసిందో కొంచెం ప్యాన్ చేసి ఒక అమ్మాయిని చూపించాను. ఈరోజు థియేటర్లో నేను చూస్తూ ఉండే మొత్తం థియేటర్లో లేచింది అలా. అంటే ఎందుకు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ ద ఆడియన్సెస్ మైండ్. ఇన్ఫ్యాక్ట్ ఎస్, యా. సో ఇప్పుడు ఇదే థింగ్ నేను ఒకవేళ వెనకాల నుంచి వెళ్ళి ముందు నుంచి చూస్తే ఇదే షార్ట్ తీసి అసలు ఈ మాత్రం ఇట్ వుడ్ వర్కౌట్. సో ఇట్ ఈస్ దట్ థింగ్. ఈ సినిమా తీస్తున్నప్పుడే ఆ దయ్యం పేరు మంజిత్ సినిమాలో. నేను ఇంటికి వచ్చాను రాత్రి 2:33 o'clock. సో నేను నా బెడ్రూమ్ ఎల్ షేప్లో ఉంటుంది. నేను బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్రపోవటానికి ట్రై చేస్తున్నాను.
సడన్గా నాకు మంజీత గోడ వెనకాల ఉందని ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఎల్ షేప్ కాబట్టి ఇలా గోడ ఉంది, ఆ గోడ వెనకాలగా ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. నేను చూసి ఒక సెకండ్ తర్వాత అది నవ్వాను. యాక్చువల్గా నేను బయటికి నవ్వు, ఎందుకంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటున్నాను. అంటే నేను భయపడను అని ఇది మాట, కానీ ఫీలింగ్ ఉంది అక్కడ ఉందని. కొంచెంసేపు ఆగి మంజీత అన్నాను, రిప్లై లేదు. మళ్ళీ నవ్వుకుని అవి పడుకున్నాను. పడుకుని గోడకి ఎక్కడైతే ఉందనుకో ఆ టేపు తిరిగి పడుకున్నాను. ఒక అడుగులు చప్పుడు వచ్చింది, నిజంగా వచ్చాయి అడుగులు చప్పుడు వచ్చింది. నేనేంటి ఇప్పుడు నా మైండ్ నాతో ట్రిక్స్ ప్లే చేస్తుందా? ఎందుకంటే ఇమాజినేషన్ అనేది మీ కళ వచ్చింది అనుకోండి, కళ్ళు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎవరో తలుపు కొడతారు, ఇది చేశారు, అది చేశారు. సో మైండ్ అనేది మీకు మేల్కుగా ఉన్నప్పుడు కూడా ఇమాజిన్ చేయొచ్చు. ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ యువర్ థింగ్. ఆ అడుగులు చప్పుడు వస్తుంది, వచ్చి ఎవరో బెడ్ ఎక్కినట్టు ఒక ఫీలింగ్, ఆల్మోస్ట్ బ్రీతింగ్ ఏంటి, నన్ను గబుక్కుని వెనక్కి తిరిగితే ఎవరు లేరు. మళ్ళీ అలా తిరగగానే ఎవ్వరు లేరు. అది నేను రికవర్ అయ్యేసరికి మళ్ళీ గోడ వెనక నుంచి చిన్న నవ్వు వచ్చింది. నేను పక్కన స్టెరియో సిస్టమ్ ఉంది, అది ఆన్ చేశాను. అది ఆన్ చేసి ఫుల్ వాల్యూమ్ పెట్టాను. అంటే స్ట్రేంజ్గా ఇప్పుడు మామూలుగా డిస్కోస్ అంటే క్లబ్ సాంగ్ లాంటివి వచ్చినప్పుడు దెయ్యం రాదా? ఎందుకంటే మనకి ఎప్పుడు ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సైలెన్స్, ఇవన్నీ అసోసియేటెడ్. ఒక క్లబ్ సాంగ్ పెట్టగానే అట్మాస్ఫియర్ మారిపోయింది అక్కడ. కానీ ఇది నేను కావాలని ఆ అట్మాస్ఫియర్ని పారదోలటానికి చేసిన ఒక కాన్షియస్ ప్రయత్నం. కానీ స్ట్రేంజ్గా ఇది వస్తూ ఉంటే మళ్ళీ చెవులు ఎందుకంటే ఒకసారి నవ్వు వినిపించినట్టు అనిపించింది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేసి వినిపిస్తుందా అని విధి వినకుండా మై ఇయర్స్ వర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్కడ. తర్వాత అది కట్టేసాను, మళ్ళీ సడన్ సైలెన్స్. ఇప్పుడు లెగసీ వెళ్ళి చూద్దామని ఐ వాజ్ బ్రేసింగ్ మై సెల్ఫ్. ఈ లెవెల్లో ఐడియా వచ్చింది నాకు. ఐడియా వచ్చి నా ఫోన్ తీసుకుని మంజీత్ రోల్ ఎవరైతే చేస్తున్నారో ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి ఫోన్ అయితే హాయ్ సార్ అనేది ఇంత లేట్గా ఎందుకు చేశాను అమ్మాయి అనుకుంది. అంటే ఆ సీన్ భలే చేసావు నువ్వు ఏదేదో చెప్పేసి కాసేపు ఆ అమ్మాయితో మాట్లాడి అది పెట్టేసి అప్పుడు వెళ్ళి చూసానమాట. యూనో, సో నాకు ఈ అన్ని చోట్ల భయం అనేది ఒక ఫ్యాక్టర్. రెండోది ఐఎమ్ గెటింగ్ వెరీ అమ్యూజ్ విత్ మై సెల్ఫ్. అంటే నేను భయపడుతున్న టైంలోనే నాలోంచి నేను బయటకు వచ్చి మళ్ళీ నన్ను స్టడీ చేయటం మొదలెట్టాను. ఈ మొత్తం ప్రాసెస్లో స్టెడియో వేస్తే స్టెడియో ఎందుకు వేసావా అని నాలో ఇంకొక పర్సనాలిటీ బయటకు వచ్చి ఏ మైండ్ సెట్లో నేను స్టెడియో సిస్టమ్ ఆన్ చేశాను, ఏ మైండ్ సెట్లో నవ్వు ఎందుకన్నా అనిపించింది. సో ఐఎమ్ గెటింగ్ అమ్యూజ్ విత్ మై సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐఎమ్ గెటింగ్ స్కేడ్. సేమ్ థింగ్ మీరు ఆడియన్స్లో కూడా చూస్తారు, ఇది ఆడిటోరియంలో ఎప్పుడు భయపడి నవ్వుకుంటారు. లేకపోతే పక్కోడు ఎక్స్ప్రెషన్ రెండోసారి హారర్ సినిమా చూస్తే పక్కనోడు ఎక్స్ప్రెషన్ ఇట్ గివ్స్ యూ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాఫ్టర్ దెన్ యాక్చువల్ ఫియర్. సో భయానికి హ్యూమర్కి ఐ థింక్ దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రేంజ్ కనెక్షన్. సో ఐ థింక్ ద కంట్రోలింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫియర్ ఈస్ వెరీ వెరీ హై and it can just completely blank your mind in terms of mind. That is the intensity of the emotion. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 2 రూమ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక రూమ్లో పులి ఉంది, ఇంకో రూమ్లో ఏమీ లేదు, కానీ సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది, దెయ్యం. అంటే పులి అనేది నోన్ క్వాంటిటీ, అది దానికి పళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. రెండు చోట్ల మీరు చచ్చిపోతారు. అది తెలిసినా కూడా యూ విల్ బి మోర్ స్కేర్డ్ ఆఫ్ దెయ్యం. బికాజ్ అది అన్నోన్ పారామీటర్, దానివల్ల ఏమేమి పాసిబిలిటీస్ తెలియదు. డెఫినెట్లీ ఇలా చేస్తుంది అని తెలుసు. అది మీ వెనకాల ప్రస్తుతం మంజీత్ ఉంది. నా వెనకాల థ్యాంక్స్, నేనే మంజీత్ని. రాము రూపంలో వచ్చాను ఇక్కడికి. సో వాట్ ఈస్ యువర్ కోర్ అబ్జర్వేషన్? అంటే దట్ పీపుల్ బేసికలీ ఒక హర్డ్ మెంటాలిటీతో, హర్డ్ కూడా కదా, ఐ వుడ్ సే దట్ దే డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్సెస్ పర్సెప్షన్, గ్రేట్నెస్ టు వాలిడేట్. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ బుక్లో ఒక ఆర్కిటెక్ట్కి ఒక ఇది ఇస్తారు, ఏదో ఒక కమిషన్, యూ హ్యావ్ టు బిల్డ్ దిస్ ఒక బిల్డింగ్, ఒక హ్యూజ్ బిల్డింగ్, ఏదో ఒక పర్టికులర్ ఫంక్షన్ కోసం. తను ఏం చెప్తాడు, ఒక డిజైన్ వేసి తీసుకొచ్చాడు. కానీ మాకు కొంచెం రెనెసెన్స్ స్టైల్లో అయితే బాగుంటుంది అని వాళ్ళు ఏదో ఒక సజెషన్ ఇస్తారు. అప్పుడు తను ఏమంటాడంటే రోమన్ ఆర్కిటెక్చర్ రోమన్ ఆ టైంలో గుర్రాలు ఉండే, ఆ టైంలో బిల్డింగ్స్ అని ఇంటిమిడేట్ చేయడానికి ఒక సబ్జెక్ట్స్ ఫ్యూడలిస్టిక్ సొసైటీలో
ఇంటిమిడేట్ చేయడానికి ఆ బిల్డింగ్ అవసరం కాబట్టి అప్పుడున్న బిల్డింగ్ మటీరియల్స్ డిఫరెంట్, అప్పుడున్న ఫంక్షన్స్ డిఫరెంట్, వాటన్నిటి మీద నుంచి ఆ స్టైల్ వస్తుంది. ఇప్పుడు మనం మోడర్న్ సెంచరీలో ఉన్నప్పుడు దీనికి ఉన్న స్టీల్ మన మటీరియల్ ఏంటి, మన పర్పస్ ఏంటి, ఆ ఫంక్షన్ నుంచి స్టైల్ రావాలి. కానీ ఎవరో ఎప్పుడో చేశారు అది గొప్ప స్టైలు అని దానికి రికగ్నిషన్ వచ్చింది కాబట్టి దాన్ని బ్లైండ్గా కాపీ కొట్టడం అని దానికి అర్థం లేదు అని చెప్తాడు. కానీ వాళ్ళకేంటి, ఈడెవడో చెప్తున్నాడు ఒక లాజిక్. కానీ రెనెసెన్స్ అనేది లేకపోతే రోమన్ ఆర్కిటెక్చర్ అనేది గొప్ప ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి మనం బ్లైండ్గా అప్పుడు బయటకు ఏం చెప్తారో వెళ్ళి రోమన్ దాంట్లో కడుతున్నాం లేకపోతే రెనెసెన్స్లో కడుతున్నాం ఆ బిల్డింగ్ అని చెప్పుకోవటానికి ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. కానీ హావర్డ్ రార్క్ చెప్పాడని ఎవడు హావర్డ్ రార్క్ ఎవడు? సో హావర్డ్ రార్క్ చెప్పిన థాట్లో గొప్పతనాన్ని గుర్తించలేరు. ఆల్రెడీ గొప్ప అని ఫిక్స్ అయిపోయిన దాన్ని బ్లైండ్గా నమ్మటమే అది గొప్ప అనుకుంటారు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అప్పుడు ఏంటి, వాట్ ఈస్ బీయింగ్ సెడ్. జార్జ్ బెర్నార్డ్ షా ఏమన్నాడంటే అన్నాడు, ఒక గొప్ప తత్వవేత్త, గొప్ప రైటర్ జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, జార్జ్ బెర్నార్డ్ షా కన్నా బెటర్ మీ పక్కింటి కిల్లి కూడా అనొచ్చు, ఒక అబ్జర్వేషన్ ఉదాహరణకి. కానీ కిల్లి కొట్టాడు గొప్పోడు కాబట్టి, గొప్పోడు కాదు కాబట్టి వాడు చెప్పిన గొప్ప విషయం కూడా గొప్పగా అనిపించదు. ఇప్పుడు ఇవాళ మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో జార్జ్ బెర్నార్డ్ షా అన్నది ఒక గొప్ప వాక్యం మీకు ఒక బుక్లో వస్తుంది, అందుకని ఎప్పుడో వస్తుంది అది. ఇప్పుడు అలాంటి థాట్స్ రోజుకి 1000 వస్తాయి. అంటే అనామకులు ఎవరికి తెలియదు గ్రేట్ థాట్స్. వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి గొప్పదనాన్ని ఆపాదించట్లే ఎవరు. డిమాండ్ సప్లై చూస్తే గొప్పదనం కోషంట్ కంటెంట్ పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయిందంటారా? 100%. దర్ ఇస్ నో మార్కెట్ ఫర్. ఎందుకంటే దానికి ఒక చిన్న రీజన్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళ ఒక మనం గొప్ప సైంటిస్టులు మనం అంటాం, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లేకపోతే ఎడిసన్, ఐన్స్టైన్, ఇలా గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ గురించి అంటాము. iPhone 6R కనిపెట్టాడు, అది కనిపెట్టాడు కదా, సెల్ ఫోన్ కనిపెట్టాడు కదా, వాట్సాప్ అది కొన్ని 100,000 ఇన్వెన్షన్స్ అవుతున్నాయి. ఏంటి అవన్నీ ఫార్ సుపీరియర్. అవును, గ్రాహం బెల్ అనేది ఎందుకు పనికిరాడు ఇప్పుడున్న యాక్చువల్ ఇన్వెంటర్స్లో. కానీ నంబర్ ఎక్కువైపోయారు కాబట్టి మనం ట్రాక్ చేయలేం, మనకు ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఎవడు చెప్పు సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో తెలుసా? టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్ వచ్చింది అనుకోండి, సెల్ ఫోన్ ఇన్వెంటెడ్ అండ్ సో సమ్ జాన్ డేవిడ్ అని కనిపెట్టాడు. అంటే జాన్ డేవిడ్ అప్పుడు గొప్పడు, ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్లో వచ్చాడు కాబట్టి ఆడు గొప్ప.